హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ హూ ఆర్ యూ అని 2013లో వచ్చిన కొరియన్ డ్రామాలోంచి ఎపిసోడ్ నెంబర్ 6. నేను ఫస్ట్ 5 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 6 స్టార్టింగ్లో మనం షీవాన్ అండ్ గున్వుని ఆఫీస్ బయటకి రావడం చూస్తాం. షీవాన్ తన ఫోన్ మర్చిపోవడంతో అది తెచ్చుకోవడానికని మళ్ళీ ఆఫీస్ లోపలికి వెళ్తుంది. ఆమె ఆఫీస్లోకి వెళ్ళగానే లైట్స్ ఆఫ్ అయ్యి ఆమె డెస్క్ దగ్గర హ్యుంగ్జూ స్పిరిట్ కనిపిస్తుంది. ఆమె కంగారు పడి ఎవరు నువ్వు అని అడుగుతుంది. మళ్ళీ లైట్స్ వచ్చాక అక్కడ ఎవరు ఉండరు. తర్వాత గున్వు షీవాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆమెతో మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు సారీ అని చెప్తాడు. నెక్స్ట్ డే ఆఫీస్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో చీఫ్ మేనేజర్ వర్క్షాప్ సీజన్ అవ్వడం వల్ల అన్ని టీమ్స్కి డిఫరెంట్ టాస్క్ అసైన్ చేస్తూ ఉంటాడనమాట. అలానే లాజిస్టిక్స్ టాస్క్ని లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ వాళ్ళకి అసైన్ చేస్తాడు. మీటింగ్ అయ్యి బయటికి వస్తున్న గున్వు అండ్ షీవాన్ని మున్షిక్ కలుస్తాడు. వాళ్లతో మీ టీం వర్క్షాప్కి వెళ్తుందంట కదా అని అంటాడు. అలానే ఇది మీకు ఫస్ట్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ వర్క్షాప్ కదా అని అడుగుతాడు. వాళ్ళు అవును అంటారు. దాంతో అతను డిఫరెంట్గా స్మైల్ చేస్తూ హ్యావ్ ఫన్ అని అంటాడు. నెక్స్ట్ డే షీవాన్ అండ్ గున్వు ఒక హోటల్ బుక్ చేయడానికని వెళ్తారు. కానీ అది ఆల్రెడీ ఫుల్లీ బుక్డ్ అని తెలుస్తుంది. దాంతో గున్వుకి మున్షిక్కి ఇది ఆల్రెడీ తెలుసని అర్థమయ్యి ఆయనకు కాల్ చేస్తాడు. మీకు ఈ హోటల్ ముందే ఫుల్లీ బుక్డ్ అని తెలుసు కదా, మరి మాకెందుకు చెప్పలేదు అని అడిగి కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. మున్షిక్ నవ్వుకుంటూ గున్వు నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అని అంటాడు. నెక్స్ట్ మున్షిక్కి వేరే కాల్ వచ్చేసరికి అతను అది ఆన్సర్ చేసి తన ఎక్స్ప్రెషన్ కంప్లీట్గా సీరియస్గా మారిపోతుందన్నమాట. ఇంకోవైపు షీవాన్ అండ్ గున్వు అకామిడేషన్ కోసం చాలా ప్లేసెస్ తిరుగుతారు. ఫైనల్లీ వాళ్ళకు ఒక హోటల్ దొరుకుతుంది. దాంతో వాళ్ళిద్దరూ నెక్స్ట్ డే వాళ్ళ టీం మెంబర్స్ వచ్చేదాకా ఆ రోజు నైట్ అదే హోటల్లో ఉందామని డిసైడ్ అవుతారు. ఇక్కడ స్టోరేజ్ రూమ్లో సంగ్చాన్ అండ్ జూనియర్ ఆఫీసర్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ జూనియర్ ఆఫీసర్ సంగ్చాన్తో మా సిస్టర్కి బ్రేకప్ అయినప్పుడు ఆమె ఒక కౌన్సిలింగ్ తీసుకుంది, దాంతో తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ కలిశారు అని చెప్తాడనమాట. సంగ్చాన్ ఆ కౌన్సిలర్ అడ్రస్ తీసుకుంటాడు. ఇక్కడ హోటల్ రూమ్లో షీవాన్ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా గున్వు అక్కడికి వస్తాడు. అతన్ని చూసి ఆమె వెంటనే గెట్అవుట్ అని అరుస్తుంది. విషయం రియలైజ్ అయ్యి వెంటనే గున్వు బయటికి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసి నేను ఫుడ్ తీసుకొచ్చాను, బయటికి తినడానికి రండి అని చెప్తాడు. కాసేపు తర్వాత షీవాన్ చేంజ్ చేసుకుని బయటికి వెళ్తుంది. అక్కడ గున్వు ఒక బెంచ్ మీద కూర్చుని ఉంటాడు. ఆమె కూడా వెళ్ళి అతని పక్కనే కూర్చుంటుంది. కానీ గున్వు చాలా ఎంబారెస్గా ఫీల్ అవుతూ ఆమె వైపు చూడకుండానే డ్రింక్ ఆఫర్ చేస్తాడు. షీవాన్ నవ్వుకుంటూ డ్రింక్ తీసుకుని అక్కడ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. గున్వు మెల్లగా మళ్ళీ ఆమె వైపుకి తిరిగి చూస్తాడు. ఈసారి ఆమె కూడా అతని వంక చూస్తుంది. దాంతో గున్వు సిగ్గుపడి పక్కకు తిరిగి డ్రింక్ చేస్తూ ఉంటాడు. కాసేపు తర్వాత గున్వు షీవాన్తో మీకు స్పిరిట్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అని అడుగుతాడు. ఆమె నాకు కూడా తెలీదు అని ఆన్సర్ చేస్తుంది. అక్కడ ఎదురుకుండా హ్యుంగ్జూ స్పిరిట్ ఉంటుంది. షీవాన్ వెంటనే షాక్ అవుతుంది. గున్వు కూడా అటు ఇటు చూసి ఇక్కడ ఏమైనా స్పిరిట్స్ ఉన్నాయా అని అడుగుతాడు. షీవాన్ గున్వుని చూసి ఇక్కడ ఏమీ లేవు అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. నెక్స్ట్ డే మిగతా టీం అంతా ఆ లొకేషన్కి వస్తారు. అందరూ ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని రివర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ చీఫ్ అందరితో మనం ఈ బ్యూటిఫుల్ నేచర్లో ఉన్నాం కాబట్టి ఒక పర్సన్ని వాటర్లోకి విసిరేద్దాం అని అంటాడు. అందరూ గున్వు అని డిసైడ్ అయ్యి అతన్ని పట్టుకుని లేపి వాటర్లోకి విసిరేస్తారు. అలా ఒకరి తర్వాత ఒకరిని వాటర్లోకి విసిరేస్తూ ఉంటారు. నెక్స్ట్ పర్సన్ ఎవరని డిసైడ్ చేసేటప్పుడు ఒక ఆఫీసర్ గున్వుతో శివాన్ని కూడా వాటర్లోకి వేద్దామని అంటాడు. అతను కూడా ఒప్పుకుని ఆమెను కూడా ఎత్తి వాటర్లోకి విసిరేస్తారు. కానీ షీవాన్కి స్విమ్మింగ్ రాకపోవడంతో ఆమె మునిగిపోతూ ఉంటుంది. దాంతో గున్వు వెంటనే ఆమెను వాటర్లోంచి
బయటికి తీసి సేవ్ చేస్తాడు. తర్వాత ఆమెతో మీకు స్విమ్మింగ్ రాదు అని ముందే చెప్పొచ్చు కదా అని కోపంగా అంటాడు. షీవాన్ అతనికి ఆన్సర్ చేయకుండా నేను ఒక పర్సన్ గన్ షాట్తో చనిపోవడం చూశాను అని అంటుంది. ఇంకోవైపు సంచాన్ ఆ కౌన్సిలర్ అడ్రస్కి వెళ్తాడు. ఆ లోపలికి వెళ్ళాక ఆమె హెడ్ డౌన్ చేసుకుని ఉండటం వల్ల ఇతను కూడా హెడ్ డౌన్ చేసుకుని నేను ఒక అమ్మాయిని కలిశాను, కానీ ఆ అమ్మాయికి అబద్ధం చెప్పడం వల్ల ఆ అమ్మాయి చాలా కోపం వచ్చి వెళ్ళిపోయింది అని అంటాడు. ఆ కౌన్సిలర్ అతనితో ప్రేమలో అబద్ధం చెప్పడం అన్నిటికన్నా చాలా చెడ్డ విషయం అని, నువ్వు ఆ అమ్మాయిని కలిసి సిన్సియర్గా అపాలజైజ్ చేయని చెప్పి తల పైకి లిఫ్ట్ చేస్తుంది. ఆ లేడీ ఎవరో కాదు, షామన్ గెటప్లో ఉన్న హీబిన్ అని సంచాన్కి తెలుస్తుంది. ఇక్కడ నైట్ టైం వర్క్షాప్లో టీమ్ మెంబర్స్ అందరికీ స్కావెంజర్ హంట్ గేమ్ గురించి చీఫ్ చెప్తూ ఉంటాడనమాట. అందులో టీం నుంచి 2 మెంబర్స్ కావాలి. 1 పర్సన్ సేమ్ లొకేషన్లో ఉండి సెకండ్ పర్సన్కి గైడెన్స్ ఇస్తూ ఉండాలి. సో వాళ్ళు ట్రెక్ చేసుకొని వెళ్ళి ఆ క్యాబిన్లో ఉన్న మెడల్ని తీసుకుని వస్తారనమాట. అది గేమ్. అన్ని టీమ్స్ తర్వాత చివరికి లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ టర్న్ వస్తుంది. గున్వు అక్కడే ఉండి కాల్లో షీవాన్కి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. దాంతో ఆమె ఈజీగా క్లూస్ని కనిపెట్టి ఫైనల్గా క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. గున్వు షీవాన్తో క్యాబిన్ లోపల ఒక క్లిప్ బోర్డ్ ఉంటుంది, దాని మీద పేరు సైన్ చేసి మెడల్ తీసుకుని రండి అని చెప్తాడు. షీవాన్ ఓకే అని చెప్పి లోపలికి వెళ్తుంది. అక్కడ క్యాబిన్లో క్లిప్ బోర్డ్ మీద సైన్ చేసి మెడల్ తీసుకుని అక్కడి నుంచి వస్తూ ఉండగా సడన్గా ఆమెని ఎవరో వెనకాల నుంచి అటాక్ చేస్తారు. ఆమె అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఇక్కడ కాల్లో షీవాన్ నుంచి ఏం రెస్పాన్స్ రాకపోవడంతో గున్వు కంగారు పడి ఆమెను సర్చ్ చేస్తూ ఆ క్యాబిన్ వైపుకి రన్ చేస్తాడు. అక్కడ క్యాబిన్కి వచ్చాక ఎవరూ కనిపించరు. క్యాబిన్ బయట ఒక డైరెక్షన్లో అతనికి పడిపోయి ఉన్న మెడల్ కనిపిస్తుంది. దాంతో ఆ డైరెక్షన్ వైపు వెళ్తాడు. ఆ అటాకర్ అన్కాన్షియస్గా ఉన్న షీవాన్ని ఫారెస్ట్ మధ్యలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఒక గొయ్యి తవ్వి అమ్మాయిని పాతి పెట్టడానికి గొయ్యి తవ్వుతూ ఉంటాడనమాట. హ్యూంగ్జూన్ స్పిరిట్ కూడా అక్కడే ఉంటుంది, కానీ అతను ఏమీ చేయలేకపోతాడు హెల్ప్ చేయడానికి. మెలకు వచ్చిన షీవాన్ ఆ అటాకర్ని కిక్ చేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఆమె రన్ చేసుకుంటూ గున్వుని కలుస్తుంది. గున్వు ఏమైంది అని అడిగితే అతనికి జరిగిన విషయం అంతా చెప్తుంది. తర్వాత సీన్లో అక్కడికి పోలీస్ ఫోర్స్ అంతా రావడం చూస్తాం. అందులో మూన్సిక్ కూడా వస్తాడు. అతను వీళ్ళని కలిసి ఇక్కడ మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము, మీరు సోల్ రిటర్న్ అవ్వండి అని చెప్తాడనమాట. ఇంకోవైపు హ్యూంగ్జూ ఆ స్పిరిట్ ఉన్నారు కదా, అతను షివాన్ని అటాక్ చేసిన అతన్ని ఫాలో అవుతూ అతను వెళ్ళిన కార్ నెంబర్ని గుర్తుపెట్టుకుంటాడు. గున్వు షివాన్తో పాటు సోల్కి రిటర్న్ వచ్చి ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. నెక్స్ట్ డే క్యాబిన్ ఏరియాలో మూన్షిక్ టీం అంతా అక్కడ సర్చ్ చేస్తూ ఉంటారు. మూన్షిక్కి ఆ ఏరియాలో ఒక వాచ్ దొరుకుతుంది, కానీ అది ఎవిడెన్స్ కింద సబ్మిట్ చేయకుండా అతను దాన్ని పాకెట్లో పెట్టేసుకుంటాడు. తర్వాత మూన్షిక్ ఆఫీస్కి వచ్చినప్పుడు గున్వు అతనితో ఏమైనా క్లూస్ దొరికినాయా అని అడుగుతాడు. అతను ఏం దొరకలేదంటాడు. దాంతో గున్వు కోపంగా అంతమంది ఉన్నారు, ఒక్క క్లూ కూడా దొరకలేదా, మన కొలీగే కదా అటాక్ అయింది అని కొంచెం గట్టిగా మాట్లాడతాడు. మూన్షిక్ అతనితో నువ్వు చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు, షివాన్ గురించి నువ్వు ఎప్పటి నుంచి అంత దిగులు పడుతున్నావు అని అంటాడనమాట. గున్వు అలా ఏం లేదు, నేను మామూలుగా కొలీగ్ లాగా అడిగాను అంతే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో పోలీస్ స్టేషన్కి వస్తున్న షివాన్కి హ్యూంగ్జూ స్పిరిట్ కనిపిస్తుంది. దాంతో అతన్ని ఫాలో అవుతూ లోపలికి వెళ్తుంది. ఒక కస్టడీ రూమ్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. అదే కస్టడీ రూమ్లో ఆమె కోమాలోంచి లేచాక ఇంటరోగేట్ చేశారని ఆమె గుర్తొస్తుంది. అలానే ఆ ఇంట్రోగేషన్లో చూపించిన ఫోటో ఇప్పుడు కనిపిస్తున్న స్పిరిట్ది అని రియలైజ్ అవుతుంది. అండ్ తన డ్రీమ్లో కూడా గన్ షాట్ వల్ల ఒక అతను చనిపోయినట్టు కనిపించింది కదా, ఆ పర్సన్ కూడా ఎదురుకుండా ఉన్న స్పిరిటే అని అర్థం చేసుకుని షాక్ అవుతుంది. ఆ హ్యూంగ్జూ స్పిరిట్ కూడా షివాన్ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 6 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.